ఉంది, అనంత సాగరం ఉంది. ఆ సాగరాన్ని అర్థం చేసుకోవాలంటే సముద్రంలో నీళ్ళన్నీ తీసుకొచ్చేసి ల్యాబ్లో పెట్టేసి మనం ప్రయోగాలు చేయం కదా. ఒక చుక్క తీసుకొని దాన్ని టెస్ట్ చేస్తే ఆ చుక్కలో ఏముందో అనంత సాగరంలో కూడా అదే లక్షణాలు ఉంటాయి. ఇందులో ఎంత NaCl ఉంది, ఎంత పొటాషియం ఉంది, ఎంత ఇవన్నీ కూడా ఒక్క చుక్కలోనే మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తికి బ్లడ్ టెస్ట్ చేయాలంటే ఎంత తీసుకుంటారు, రక్తంలో షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో తెలుసుకోవాలంటే ఒక చుక్క రక్తం తీసుకుంటారు, దాని మీద ప్రయోగం చేస్తే మొత్తం శరీరంలో ఏముందో చెప్పేయగలుగుతారు. అలాగే అండపిండ బ్రహ్మాండములు విస్తరించిన ఆ పరమాత్మని అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న అణువులో చూసినా కూడా మనకు అర్థమైపోతుంది. మనమంతా కూడా అణు నిర్మితమే. సృష్టిలో ఉండే ప్రతి పదార్థం కూడా పరమాణువులు అణువులు కలయికతోనే ఏర్పడుతుంది. అణువులో సూక్ష్మమైన, ఇంకా లోపలికి వెళ్తే సూక్ష్మమైన ఏంటి, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ఇలా ఫోటాన్స్ అంటే న్యూక్లియాన్స్. అట్లా దాన్ని ఇంకా ఛేదించుకుంటూ పోతే చిట్ట చివరి పదార్థం ఏంటి అంటే శక్తి. అందుకే ఐన్స్టీన్ చెప్తారు కదా, E=mc² అని. శక్తి నిత్యత్వం అనేది. శక్తిని సృష్టించలేము, నశింపజేయలేము, కానీ ఒక రూపం నుండి ఇంకొక రూపంలోకి మార్చగలం అంతే, మారుతుంది అంతే శక్తి. అట్లా ఇప్పుడు మన శరీరంలో ఉన్న ఆత్మ కూడా నశించదు, శరీరం మాత్రమే నశిస్తుంది. ఇది ఈ రూపం నుంచి ఇంకో రూపాన్ని తీసుకుంటుంది. మన ప్రామాణిక గ్రంథం భగవద్గీత కూడా అదే చెప్తుంది. కృష్ణ పరమాత్మ ఏమంటాడు, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. అంటే జీర్ణమైన శరీరాన్ని, అంటే చినిగిపోయిన వస్త్రాన్ని ఎలా అయితే మనం వదిలేసి కొత్త శరీరాన్ని తీసుకుంటామో అట్లాగే ఆత్మ కూడా జీర్ణమైన శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. కాబట్టి ఆత్మకి అనేది చావు లేదు. మళ్ళీ ఇది కూడా అంటారు కదా, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. అంటే ఆత్మని శస్త్రములు ఛేదించజాలదు, అగ్ని దహింపజాలదు, నీరు తడపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థం కాదు. అంటే ఆత్మ అవినాశి, దాన్ని ఎవరూ నశింపజేయలేరు. కానీ మనం ఎప్పుడైతే మనం ఆత్మని అని అనుకుంటామో అప్పుడు మనలో చైతన్యం రాకెట్ స్పీడ్లో దూసుకుపోయింది, మనకి ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎప్పుడైతే నేను ఈ శరీరాన్ని, ఈ మనసుని అని అనుకుంటామో అప్పుడు మనం దుర్బలులం, బలహీనులుగా ఉంటాం. ఎప్పుడైతే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటామో, నేను ఆత్మని అని తెలుసుకుంటామో, అహమాత్మ గుడాకేశ సర్వభూత శైస్థిత అహమాదిత్యవర్తించ భూతానామత్త ఏవచ అహం వాసువ నరో భూత్వ ప్రాణీనాం దేహమాసిత అన్నట్టు కృష్ణ పరమాత్మ చెప్పినట్టు ప్రతి జీవిలోనూ ఆత్మస్వరూపంలో ఉన్నది నేనే. ప్రతి జీవిలో ఉన్నప్పుడు నాలో కూడా నేను ఒక జీవుడే, నాలో జీవుడి రూపంలో ఉన్నది ఆ పరమాత్మే, ఆ కృష్ణుడే. భగవద్గీతను మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే ప్రతి చోట అర్జున నేను సకల చరాచర సృష్టిని సృష్టించాను అది అని చెప్పినప్పుడు కదా, నేను అన్న దగ్గరల్లా మనమే అని అర్థం చేసుకోవాలి. అప్పుడు భగవద్గీత మనకి స్పష్టంగా అర్థమైంది కృష్ణుడు ఏం తెలియజేయదలుచుకుంటున్నాడు. సరేనా మాస్టర్స్? అలా మనం నిద్రలో 3 దశల్లో సుషుప్తావస్థలో కొద్దిసేపు మాత్రమే ఉన్నాం. ఆ కొద్దిసేపట్లో పొందిన అమృతత్వంతోనే, ఆ విశ్వశక్తితోనే మనం దైనందిక కార్యక్రమాలను చేసుకుంటున్నాం. అయితే అది సరిపోవట్లేదు కాబట్టి మనకి రోగాలు, సమస్యలు ఇవన్నీ వస్తున్నాయి. అయితే మరి దీనికి పరిష్కార మార్గం ఏంటి? రకరకాల సాధన మార్గాలు ఉన్నాయి. ఏది కరెక్ట్ మార్గం? ఇప్పుడు పడుకున్నప్పుడు ఏం జరిగింది, మనం ఒక వ్యక్తి సృష్టిలో ప్రతి జీవి కూడా భూమికి సమాంతరంగా వెన్నుపాము ఉంచి అవి సంచరిస్తాయి. పుట్టిన కాడి నుంచి అవి భూమికి సమాంతరంగానే ఉంటుంది వాటిలో వెన్నుపూస. కానీ ఒక్క మనిషికి మాత్రమే నిట్ట నిలువుగా ఉంటుంది వెన్నుపాము. అందుకే మన విశ్వశక్తిని అపారంగా స్వీకరించగలుగుతాం. జంతువులు మనం స్వీకరించినంత స్థితిలో స్వీకరించలేదు. కారణం ఏంటంటే ఇప్పుడు మనిషి, అందుకే నిద్రలో మనకి ఏం జరిగిందంటే అడ్డంగా ఉంటుంది కాబట్టి జంతువుల్లాగే విశ్వశక్తిని పూర్తి స్థాయిలో స్వీకరించలేం. కానీ ఎంతో కొంత స్వీకరిస్తాం, పరిమితమైన శక్తిని మాత్రమే స్వీకరిస్తాం. అపరిమితమైన శక్తిని స్వీకరించాలంటే వెన్నుపాము నిటారుగా ఉంచాలి. అందుకే యోగులు, ఋషులు, తపస్సులు అందరూ కూడా కూర్చొని ధ్యానం చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ పొడుగుని ధ్యానం చేసిన యోగులు ఎవరైనా ఉన్నారా అంటే అది సైన్స్. వాళ్ళు కనిపెట్టేశారు, విశ్వశక్తి కూర్చుంటేనే స్వీకరించగలం, వెన్ను నిటారుగా ఉంచితేనే స్వీకరించగలం. పతంజలి మహర్షి ఏం చెబుతాడు,
ఏం చెబుతాడు? అష్టాంగ మార్గాన్ని చెబుతాడు కదా. 6 నియమాలు పాటించమంటాడు. తర్వాత మనసుని కంట్రోల్లో ఉంచుకోమంటాడు. సరైన యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని 8 విషయాలు చెబుతాడు పతంజలి మహర్షి. అంటే యమను అంటేనేమో బయటి విషయాలని డిసిప్లైన్గా ఉండటం, బయటి విషయాలలో. నియమము అంటేనేమో మన అంతర్గత విషయాల్లో డిసిప్లైన్గా వ్యవహరించడం, యమము నియమము. ఆసనము అంటే సరైన ఆసనాన్ని తీసుకోవడం, ధ్యాన సాధన కోసం సరైన ఆసనాన్ని ఎన్నుకోవడం, పద్మాసనమో సుఖాసనమో ఏదో ఒకటి. ప్రాణాయామం అంటే మన యొక్క బ్రీత్ కంట్రోల్, మన శ్వాసని కంట్రోల్లో ఉంచుకోవడం. ఇక యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ఆ తర్వాత ప్రత్యాహార అంటే మనసుని బయటి విషయాల నుంచి తప్పించి వాటి నుంచి విత్డ్రా చేసుకొని మన లోపలికి మనం ప్రయాణించడం. ఇదంతా ప్రామాణికమైంది. పతంజలి మహర్షి యోగ సూత్రాలలో ఈ 8 సూత్రాలని చెబుతారు, అష్టాంగ మార్గాన్ని తెలియదు. అయితే ఇట్లా ప్రత్యాహార. ధారణ అంటే ఒక లక్ష్య వస్తువులు పెట్టుకొని దాని మీదే దృష్టిని కేంద్రీకరించడం, ఏకాగ్రతగా ఉంచడం. అంటే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు? ఒక కృష్ణుడినో ఒక రాముడినో లేక మనసులో ఊహించుకొని అదే మూర్తిని స్మరిస్తూ ఉండేవాడు. ధారణ అయిన తర్వాత దీనికంటే పెద్ద స్టేజ్ ఏంటంటే ధ్యానంలో ఏం జరుగుతుందంటే ఆ మూర్తి, ఆ రూపం అన్ని మాయమైపోయి శూన్య స్థితిలోకి వెళ్ళిపోతాం. శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు మనలో విశ్వశక్తి ప్రవేశించి ఆ దివ్యచక్షు ఓపెన్ అయ్యి సహస్రారం ఓపెన్ అవుతుంది. సహస్రదళ కమలం ఓపెన్ అయిపోయినప్పుడు మనం విశ్వంతో మమేకమైపోతూ ఉంటాం. ఇక సమాధి అన్నప్పుడు ఏం జరిగిందంటే విశ్వము మనము ఒకటే అయిపోతాం సమాధి స్థితిలో. అంటే ఇప్పుడు యోగులందరూ కూడా చేసేది ఏంటంటే సాయిబాబా కానీ, రమణ మహర్షి కానీ, రామకృష్ణ పరమహంస కానీ, వివేకానందుడు కానీ, వీళ్ళంతా కూడా ఆ సహస్రార స్థితికి చేరిపోయారు, సమాధి స్థితికి చేరిపోయారు. అప్పుడు ఆ సమాధి స్థితిలో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడినా కూడా అవన్నీ కూడా అమృత వాక్కులే, దైవ వాక్కులే, ఆ దైవం నుంచి వచ్చినట్లే ఉంటాయి. వాళ్ళ నోటి నుంచి వచ్చే మాటే ఒక ఖురాన్గా మారిపోయింది, ఒక భగవద్గీతగా మారిపోయింది, ఒక బైబిల్గా మారిపోయింది. వాళ్ళు ఏది మాట్లాడితే అది. అంటే ఆత్మస్థితి నుండి, పరమాత్మ స్థితి నుంచి వాళ్ళ ప్రతి వాక్కు వస్తుంది. మన పత్రిజీ కూడా ఏది మాట్లాడినా కూడా మన సమస్య గురించే ఆయన చెప్తున్నట్టుగా, మనకి చెప్తున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. మన ఆత్మీయుడు చెప్పినట్టుగానే అనిపిస్తుంది. అది నా కోసమే చెప్తున్నారు అనిపిస్తుంది. అక్కడ 1,00,000 మంది ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ కోసమే చెప్తున్నట్టుగా ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోతాం. అదే దివ్యత్వం అంటే. ఆ దివ్యత్వ స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు ఏది మాట్లాడినా అమృత వాక్యం. కాబట్టి ఇప్పుడు ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇంత శక్తి ఉంది కదా ధ్యానంలో. మనది అంటే ఈ మాంసపిండం మంత్రపిండంగా మారిపోతుంది ధ్యానం చేస్తే. లేకపోతే అందుకే అంటారు జంతువునాం నరజన్మ దుర్లభం. అంటే ఎన్నో జన్మలు, జంతు జన్మలు అయిన తర్వాతే ఈ మానవ జన్మ వస్తుంది. కాబట్టి ఈ మానవ జన్మ మళ్ళీ దొరకాలంటే కష్టం. కాబట్టి ఈ జన్మలోనే మనం తరించాలి. పరమాత్మని తెలుసుకోగలిగే ఏకైక మార్గము, ఏకైక అవకాశం ఉన్నది ఒక మానవ జన్మలో మాత్రమే. ఈ జన్మ ఎత్తుకోవడమే మనం అదృష్టం. భగవంతుడిని గుర్తించగలుగుతున్నాం. ఇంకా ఏ జీవరాశి గుర్తించలేదు. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామింగ్ ప్రకారం అవి నడుస్తూ ఉంటాయి. ఒక మేక ఉంది, దానికి ఏం ఆహారం తీసుకోవాలో దానికి తెలుసు, అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. వాటికి మూలాధారం, స్వాదిష్టానం 2 చక్రాలే యాక్టివేట్ అయి ఉంటాయి. మనిషికి మాత్రమే 7 చక్రాలు యాక్టివేట్ అయి ఉంటాయి. అయితే యాక్టివేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ అవి చాలా మందిలో వికసించి ఉండవు. గత జన్మ సంస్కారాల వల్ల అవి మూసుకుపోయి ఉంటాయి, సరైన స్థాయిలో పనిచేయవు. అవన్నీ కూడా వికసించినప్పుడు మనిషి దివ్య మానవుడిగా ఉద్భవిస్తాడు. ఆ తర్వాత పరమాత్మగా తయారవుతాడు. ఆ పరమాత్మలో ఐక్యమైపోతారు. శివైక్యం అంటారు. శివైక్యం అనే మాట వాడతాం, కానీ నిజంగా శివైక్యం అయ్యే వాళ్ళు ఉండరు సాధారణంగా. కాబట్టి ఆ శివైక్యం నిజంగా అవ్వాలంటే ఏం కావాలి? మనకి ధ్యాన సాధన ఒకటే మార్గం. భౌతిక ప్రపంచంలో మనం ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని ఆస్తులు కూడబెట్టినా కూడా ఇవేవి కూడా మరణ సమయంలో మన తోడు రావు. పైనకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇద్దరిని నుంచోబెట్టినప్పుడు 2 ఆత్మలు వెళితే ఈ ఆత్మ భూలోకంలో ఎంత సంపాదించింది, ఈ ఆత్మకి ఎన్ని ఆస్తులు ఉన్నాయని చెప్పి అక్కడ నెక్స్ట్ జన్మ కేటాయించబడదు. ఈ ఆత్మ ఎన్ని సంస్కారాలను తీసుకొచ్చింది, ఎంత మంచి కర్మలు చేసింది, ఎంత పుణ్యాన్ని కూడగొట్టుకుంది, అక్కడ లెక్క పెట్టేది పుణ్యాన్ని మాత్రమే, ఆస్తులు కాదు. కాబట్టి మనం నిరంతరం ధ్యాన సాధనలో ఉంటే, అంటే మనకు భౌతిక ప్రపంచం ఇంపార్టెంటా లేకపోతే ఆధ్యాత్మిక ప్రపంచం ఇంపార్టెంటా అంటే రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. రెండో అవసరమే. బుద్ధుడు ఏం సూచిస్తాడు? మధ్య మార్గాన్ని సూచిస్తాడు. బుద్ధుడు కూడా
ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆయన పుట్టినప్పుడే ఈయన అయితే సమస్త ప్రపంచాన్ని ఏలే మహారాజు చక్రవర్తి అవుతాడు, లేదంటే కూడా సమస్త ప్రపంచాన్ని ప్రభావితం చేసే సన్యాసి అవుతాడు అని చెప్తాడు. అనగానే శుద్ధోదనుడు వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే చిన్నప్పటి నుంచి బుద్ధుడికి సర్వసుఖాలు అలవాటు చేస్తాడు. వీడు సన్యాసి అవ్వకూడదని, ఏ రాజు కోరుకోడు కదా తన కొడుకు సన్యాసి అవ్వాలని. అన్ని ఇప్పుడు శీతాకాలంలో దానికి తగ్గ భవంతి, ఒక రాజభవంతి, ఎండాకాలంలో దానికి అనుకూలమైంది, అంటే కాలానికి అనుగుణంగా ఒక భవంతి, సౌకర్యాలు, విలాసాలు, అన్ని విలాసాలను తొలదొగుతూ ఉంటాడు. అలా అంత జరిగిన తర్వాత కూడా ఒకసారి ఒక వృద్ధుడిని అనుకోకుండా రాజ్య విహారానికి వెళ్ళినప్పుడు ఒక వృద్ధుడిని, ఒక రోగిని, ఒక శవాన్ని ఇట్లా చూసి అతనికి హృదయం ద్రవించిపోయింది. అప్పటిదాకా ఏం చూడలేదు ఇలాంటి సీన్లు ఎప్పుడు. సడన్గా ఒక్కసారిగా అవన్నీ చూసేసరికి అతనికి హృదయం ద్రవించి అసలు మనిషికి కష్టం ఎందుకు వస్తుంది, దుఃఖం ఎందుకు వస్తుంది, చావు ఎందుకు వస్తుంది, ఈ మరణ వేదన ఏంటి, అసలు ఇది ఏంటి సమస్య అని చెప్పి ఆయనకి మనసులో ఆ క్వశ్చన్స్ ఉద్భవించి 25 సంవత్సరాల వయసు అప్పుడు ఇంట్లో నుంచి భార్య, పిల్లలు, రాహులుని మొత్తం వదిలేసేసి, రాజ్యాన్ని వదిలేసి, నగలు అన్నీ వదిలేసుకొని సాధువు వేషధారంలో బయటకు వచ్చేస్తాడు. అడవులు పెట్టి వెళ్ళిపోయి అతను తన ప్రశ్నలకి సమాధానం కోసం రకరకాల యోగులకి, ఋషుల దగ్గరికి అన్వేషణలో వెళ్తాడు. హఠయోగులు, సిద్ధ యోగులు, సిద్ధ పురుషులు, ఇలాంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్తాడు. ప్రతి ఋషి ఆశ్రమంకి వెళ్తాడు. అప్పుడున్న ఆధ్యాత్మిక సంస్థలు అన్నింటినీ విజిట్ చేస్తాడు. వాళ్ళని ఆశ్రయించి నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి, దుఃఖానికి కారణం ఏంటి, చావు ఏంటి, చావుకు ముందు ఏముంటుంది, చావు తర్వాత ఏం జరిగింది, మనిషి ఆత్మ ఎక్కడికి పోతుంది, ఇవన్నీ తెలుసుకోవడం కోసం పెట్టినప్పుడు ప్రతి గురువుది కూడా తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని అంతటిని ఇస్తాడు. బుద్ధుడు ఏంటంటే చాలా ఏకసంతాగ్రాహి, మంచి శ్రద్ధ, నిష్ఠ కలిగిన వ్యక్తి. ఏ గురువు ఏది చెప్పినా కూడా వెంటనే నేర్చుకుంటాడు. వేరే వాళ్ళకి 2 సంవత్సరాలు పట్టేది ఇతను 2 రోజుల్లో నేర్చుకున్నాడు. అంత బై బర్త్ అతను ఆ శక్తులతో ఉంటాడు. కాబట్టి నేర్చుకుంటాడు, 1 రోజులు నేర్చుకుంటాడు. ఆ తర్వాత చెప్పండి గురుగారు అని అంటాడు. ఆ గురుగారు ఏం చేస్తారు, పోస్ట్పోన్ చేసి చివరికి నా దగ్గర ఇంతే జ్ఞానం ఉంది, ఇది కావాలంటే నువ్వు ఇంకొక గురువు అని చెప్పి ఇంకొక గురువుని సూచిస్తాడు. అక్కడికి వెళ్తాడు. అలా గురువుల్ని మార్చి 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 చివరికి తనకే ఒకరోజు ఎన్లైటైన్మెంట్ అయిపోయి ఇది కాదు, నేనే అన్వేషణ చేయాలని చెప్పేసి ఉద్ధరేదాత్మనాత్మానం, మన ఆత్మని మనమే ఉద్ధరించుకోవాలి అనే భావనలో ఇక అతను రావి చెట్టు కింద కూర్చొని బోధి వృక్షం కింద తపస్సు చేస్తే అతను 35 సంవత్సరాలు వచ్చేటప్పుడు, అంటే 5 సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తే అతనికి ఎన్లైటైన్మెంట్ కలిగి అయితే అప్పుడు ఆయన మనసు అప్పుడు ఏం జరిగిందంటే ఆ ఎన్లైటైన్మెంట్ ముందు అతను తిండి తింటం మానేస్తాడు, నిద్రపోవడం మానేస్తాడు, కళ్ళు వీక్కుపోతాయి, దొక్కలు ఎండుకుపోతాయి, చనిపోతాడేమో అన్నట్టుగా తయారవుతాడు. అప్పుడు చుట్టూతో శిష్యులందరూ చేరి ఇక బుద్ధుడు ఏదో సాధించబోతున్నాడు, దివ్య జ్ఞానాన్ని పొందబోతున్నాడు, ఇతని దగ్గర నుంచి మన జ్ఞానం పొందాలి అని చెప్పి అతను చుట్టూతోనే తిరుగుతూ ఉంటారు శిష్యులంతా. ఎప్పుడైతే బుద్ధుడు అంత తీవ్రమైన తపస్సులు ఎన్ని చేసిన తర్వాత అతనికి ఎన్లైటెంట్ అయిపోయి నేను చిన్నప్పుడే బాగున్నాను కదా, ఇప్పుడు ఏంటి ఈ సమస్యలు నేనే గురి తెచ్చుకుంటున్నానేమో అని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తాడంటే మళ్ళీ తినడం మొదలు పెడతాడు. బుద్ధుడు తినడం మొదలు పెట్టేసరికి బుద్ధుడు చెడిపోయాడు, ఇతను మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు, ఇక మనకు అవసరం లేదు ఈ బుద్ధుడు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతారు శిష్యులంతా. కానీ అప్పుడు అతనికి ఎన్లైటైన్మెంట్ తయారవుతుంది. శ్వాసని గమనిస్తూ ఆయన తపస్సు చేసి బుద్ధత్వాన్ని పొందుతాడు. సిద్ధార్థుడల్లా బుద్ధుడైపోతాడు ఆ తపస్సు వల్ల. బుద్ధుడైపోయినప్పుడు అతని శరీరంలో నుంచి ఒక వెలుగు, ఆయన చుట్టూతో ఒక దివ్యకాంతి, ఆయన ముఖంలో నుంచి ఆ తేజస్సు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ శిష్యులంతా కలిసి ఈయన తేజస్సును చూసి మళ్ళీ ఆయన చుట్టూతో మళ్ళీ చేరుతారు. ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వేం చేసావు, నీలో ఈ దివ్యత్వానికి కారణం ఏంటి అని చెప్పి చెబుతాడు. అడుగుతాను వాళ్ళు. అడిగినప్పుడు బుద్ధుడు చెబుతాడు, నేను బయట నుంచి ఏమీ కనుక్కోలేదు, ప్రత్యేకంగా బయట నుంచి నేను పొందింది ఏమీ లేదు, నా లోపల ఉన్నదాన్నే నేను ఇప్పుడు తెలుసుకున్నాను అని చెబుతాడు. అంత సాధన చేసి ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే నా లోపల ఉన్నదే ఇప్పుడు బయటికి కనిపిస్తుంది, అంటే ఆ వెలుగు కానీ, ఆ తేజస్సు కానీ, ఆ మహిమ కానీ అవన్నీ కూడా తన లోపలే ఉన్నాయి, ఇప్పుడు నేను గుర్తించాను అని చెప్తాడు. అప్పుడు శిష్యులకి అష్టాంగ మార్గాన్ని సూచిస్తాడు. 8 అష్టాంగ మార్గం అంటే 8 ధ్యాన సూత్రాలు. ఏంటవి అంటే సమ్యక్ వాక్కు అంటాడు. అంటే సమ్యక్ అంటే సరైన వాక్కు, సరైన దృష్టి, సరైన ఆలోచన, సరైన కర్మ, సరైన శ్రమ, సరైన జీవన విధానం, సరైన నిశ్చయం, సరైన ధ్యానం. లాస్ట్లోది బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గాలలో సరైన ధ్యానం అనేది
లాస్ట్ పాయింట్ అన్నమాట. అంటే ప్రతిదీ సక్రమంగా చేయమంటాడు. మనం చూసే దృష్టి మంచిదై ఉండాలి, మాట్లాడే మాట మంచిదై ఉండాలి, ఆలోచించే విధానం మంచిదై ఉండాలి, చేసే పని మంచిదై ఉండాలి, కర్మ మంచిదై ఉండాలి, మనం చేసే శ్రమ మంచిదై ఉండాలి, మన జీవన విధానం కూడా సంపూర్ణంగా మంచిదై ఉండాలి, మన సంకల్పాలు మంచిదై ఉండాలి, మరియు మన ధ్యానం కూడా సరి అయిన ధ్యానం. ధ్యానానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు మనం టాపిక్లోకి వస్తున్నాం. ఇంతకుముందు నిద్రలో మన శక్తిని సంపూర్ణంగా పొందలేమనుకుంటున్నాం కదా, మరి ధ్యానంలో పొందుతాం ఆ శక్తిని. ధ్యానంలో 1 గంట ధ్యానం చేస్తే 6 గంటలు గాఢ నిద్రపోయిన దాంతో సమానం. సూపర్ కదా, చప్పట్లు కొట్టాడు ఒకసారి. ఒక అద్భుతమైన విషయం తెలుసుకోబోతున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు. 1 గంట ధ్యానం చేస్తే 6 గంటలు నిద్రపోయిన దాంతో సమానం. ఒక అద్భుతమైన వజ్రాయుధం ఇప్పుడు మీకు అందబోతుంది కాసేపట్లో. మన జీవితాన్ని తరింపజేసేది, పరమాత్మని అందుకోగలిగేది. భౌతిక ప్రపంచంలోకి సంబంధించిన విద్యలు ఎక్కడైనా దొరుకుతాయి, కానీ ఆధ్యాత్మిక విద్య అనేది మాత్రం కేవలం ధ్యానం ద్వారా మాత్రమే మనం పొందగలుగుతాం. నిజమైన ఆధ్యాత్మికత, నిజమైన జీవన విధానం. మనం ఇన్నాళ్ళు భ్రమల్లో ఉంటాం. ఇది సత్యమా, అది సత్యమా, లేకపోతే ఏది అంటే మన రకరకాల సందేహాలతో, రకరకాల భ్రమలతో భ్రమిస్తున్న మనసుకి ఒక సాంత్వన, ఒక కేర్ ఆఫ్ అడ్రస్ దొరికింది ధ్యానంలో. సరైన ధ్యానం అంటే ఇప్పుడు ఒక సాధన మార్గాన్ని అన్వేషించాము, దాంట్లో చాలా సాధన చేశాము. అంటే ఒక వ్యక్తికి మనం మొత్తం రాయాల్సిన లెటర్ అంతా రాసేసి అడ్రస్ రాయకుండా పోస్ట్ డబ్బాలో వేసేస్తే ఏం జరిగింది? ఆ రాసిన లెటర్ అంతసేపు కష్టపడి రాసిందంతా కూడా, ఆలోచన అంతా కూడా డెడ్ లెటర్ ఆఫీస్కి వెళ్తుంది, వృధా కదా. అది ఎటుపోతుంది? డెడ్ పోస్ట్ ఆఫీస్. అది ఎందుకు పనికిరాదు. అలాగే మనం ఎన్నో సాధనలు చేస్తూ ఉంటాం కదా, అది సరైన సాధన కాకపోతే అడ్రస్ లేని లెటర్ లాగా, తెగిన గాలి పట్టంలాగా మన సాధన అంతా కూడా, జీవితం అంతా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి మరి ఏది సరైన ధ్యాన విధానం, ఏది సరైన పద్ధతి, ఏది మనకి శక్తినిస్తుంది? ప్రాక్టికాలిటీ దేంట్లో ఉంది? శాస్త్రీయత దేంట్లో ఉంది? డాక్టర్లు కూడా ఈరోజు దేన్ని సజెస్ట్ చేస్తున్నారు? ఏ వ్యక్తికైనా సరే షుగర్ కానీ, బీపీ కానీ, ఇంకేదైనా థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్లేస్ మార్చండి, ప్రశాంతంగా ఉండే ప్లేస్లో ఎక్కువగా గడపండి, ఆనందంగా ఉండండి, మనశ్శాంతిగా ఉండండి, టెన్షన్స్ పడబాకండి, ధ్యానం చేయండి. ఈ రోజుల్లో ఎట్లుందంటే డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్లో కూడా కింద డూ మెడిటేషన్ ఫర్ 1 hour అని చెప్పి రాసే రోజులు కూడా వచ్చేసింది కదా. మరి డూ మెడిటేషన్ అని రాసేస్తారు, కానీ మెడిటేషన్ ఎట్లా చేయాలి? ఓకే, ఒక భగవంతుని ఊహించుకోవాలా, లేకపోతే ఒక మంత్రాన్ని పదే పదే చదువుతూ ఉంటారా? ధ్యానం చేయండి, అందరూ ధ్యానం చేయండి అనే చెప్తారు, కానీ ధ్యానం ఎలా చేయాలి? విపස්සన ధ్యానం కరెక్టా, లేకపోతే ఇంకా రకరకాల సుదర్శన క్రియ అదొక పద్ధతి ఉంది, కపాల్భాతి శ్వాసతో చేసేది, ఇట్లా రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఏది సరైన పద్ధతి? ఏది మోక్షాన్ని కలిగిస్తుంది? కర్మయోగమా, క్రియాయోగమా, జపయోగమా, భక్తి యోగమా? ఏ యోగం ద్వారా మనం సూక్ష్మంగా, సులభంగా, సరళంగా పరమాత్మను చేరగలుగుతాం, మనలో ఉన్న భగవంతుని అందుకోగలుగుతాం? షార్ట్ కట్. ఇన్ని రోజుల నుంచి తెలియదు, ఇప్పుడు మనకి ఆ అద్భుతమైన రత్నాన్ని బుద్ధుడు తన జ్ఞానంతో అందించాడు. ఆయన 5 సంవత్సరాలు ఎన్లైట్ అయ్యి 5 రోజుల్లో మనం కూడా ఎన్లైట్ అయ్యేటట్టుగా ఒక సూత్రాన్ని ఇచ్చాడు, అష్టాంగ మార్గాన్ని ఇచ్చాడు, ఒక ధ్యాన పద్ధతిని కూడా ఇచ్చాడు. సరైన ధ్యానం అని చెప్పాడు కదా లాస్ట్ పాయింట్. అదే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో మొట్టమొదటి పాయింట్. ఆయన అష్టాంగ మార్గంలో చివరి ధ్యానం, సరైన ధ్యానమే మనకి మొదటి పాయింట్. ధ్యానం అంటే ఏంటి అని అంటే, సరైన ధ్యానం అంటే ఆనాపాన సతి బుద్ధుడు అందించింది. అది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. చాలామంది బౌద్ధ సన్యాసులు టిబెట్లో, చైనాలో, ప్రపంచవ్యాప్తంగా కూడా, మన భారతదేశంలో కూడా బుద్ధిజం ఉంది. ధ్యాన సాధన చేస్తారు. అనాపాన సతి అంటే, అనా అంటే లోపలికి పీల్చుకునేది, అపాన అంటే బయటికి పీల్చే గాలి, వదిలే గాలి, సతి అంటే కూడి ఉండటం, దీని మీదే సంపూర్ణమైన ఎరుకని కలిగి ఉండటం. అంటే అనాపాన సతి అంటే అది గమనిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం ఆ ధ్యాన స్థితిని పొందుతాం. దీన్నే పార్వతీ మార్గ పరమశివుడు భైరవతంత్రంలో 112 సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం కూడా ఇదే.